దహించు అగ్ని, పరిశుద్ధాత్మ విస్ఫోటన సదస్సు ఆగస్ట్ 20, 21, 22 తేదీలలో ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు పాస్టర్ ఫోర్డ్ గారు బెంగళూరు, డాక్టర్ జయశీలన్ గారు చెన్నై, డాక్టర్ థామస్ గారు, డాక్టర్ శివ థామస్ గారు దహించు అగ్ని మినిస్ట్రీస్ రాజమహేంద్రవరం. స్థలం అంబేద్కర్ భవన్, LGO కాలనీ రోడ్, పాత RTC డిపో, హనుమకొండ, వరంగల్. మరిన్ని వివరాలకు 9494940072 మరియు 73. అసాధారణమైన కార్యం జరిగించబోతున్నాడు. God in the coming days is going to do supernatural miracles. మీ దుఃఖ దినాలన్నీ సమాప్తం చేయబోతున్నాడు. God is going to put an end to all your sorrow. కృపా క్షేమములు మీ వెంట వచ్చును. All goodness and mercy of God will follow your life. ఆయన నామాన్ని ఎరిగిన ప్రతి ఒక్కరు ఘనపరచబడబోతున్నారు. And those who knew his name will be honored. గొప్ప విడుదల కలగబోతుంది. There will be a big breakthrough in their lives. మీ జీవితంలో ఇదివరకు కని విని ఎరగని అద్భుతం జరగబోతుంది. And unusual miracles are going to happen which you have never seen in your life. మిమ్మల్ని ఆశీర్వదించి దేవుడు పై స్థానంలో ఉంచబోతున్నాడు. And God is going to bless you and keep you in the highest position. స్వస్థత కలగబోతుంది. And healing is going to happen. విడుదల కలగబోతుంది. There's going to be a deliverance. ఎవరెవరు ఆర్థిక ఇబ్బందుల చేత అప్పుల సమస్యల చేత సతమతమైపోతున్నారో మీకు సంపూర్ణమైన విడుదల కలగబోతుంది. And those who are upset financially and in the depths, you're going to see the complete deliverance. దేవుని మహిమను చూడబోతున్నారు. You're going to see the glory of God. మీరు ఇంకా కొద్ది కాలం వేచి ఉంటే చాలు, ఇదివరకు లేని అద్భుతాన్ని ఆశీర్వాదాన్ని మీ జీవితంలో ఖచ్చితంగా చూస్తారు. And if you wait for few days, you're going to see a miracle which you have not seen in your life till now, and you're going to see wonderful miracles in your life. చిగురించబోతున్నారు. You're going to sprout. మీ ఆత్మీయ జీవితం నానాటికి చిగురించబడబోతున్నాయి. And your spiritual life is going to sprout every day. దేవునికి అసాధారణమైన అద్భుతమైన కార్యం చూడబోతున్నారు. You're going to see the supernatural miracles of God in your life. ఇదివరకు నాకు ఒక్క అద్భుతం కూడా జరగలేదు పాస్టర్ గారు అన్న వాళ్ళు అద్భుత కార్యం చూడబోతున్నారు. And those who told the pastor that I have never seen a miracle, now you will say that miracles happen in my life. పరిశుద్ధాత్మ స్వరం వినబడబోతుంది. You're going to listen to the voice of the Holy Spirit. దేవునికి మహిమ దిగి రాబోతుంది. The glory of the God is going to descend upon. పరిశుద్ధాత్మ మహిమ దిగి రాబోతుంది. The glory of the Holy Spirit is going to descend upon. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నాడు. God is going to bless you. పోగొట్టుకున్న సమస్తాన్ని తిరిగి పొందుకోబోతున్నారు. What all you have lost, you're going to regain. ఎవరెవరైతే మిమ్మల్ని అవమానించారో, నిందించారో, బాధ పెట్టారో మనందరూ దేవుని యొద్దకు మీ యొద్దకు తిరగబోతున్నారు. దేవుని వలన మీ యొద్దకు తిరగబోతున్నారు. And those who have shamed you, blamed you, accused you, because of God, they're going to turn towards you. మీ దుఃఖ దినాలు సమాప్తమవబోతున్నాయి. All your days of sorrow are going to end. నిందల అవమానాన్ని కొట్టివేయబడబోతుంది. All your blame and ashaminess and guilt is going to be cancelled. యోహాను సువార్త 16:20, యెషయా గ్రంథం 60:22 వాగ్దానం చేస్తున్నాడు. And God is promising from John 16:20 and Isaiah 60:21. మీకు ఏ కొరత రానియనని ప్రభు చెప్తున్నాడు. God says you will not have any lack in your life. మీరు బాధపడవద్దు. Do not worry anymore. దిగులు పడవద్దు. And do not be disappointed. ఎవరెవరైతే అమ్మా నాన్న లేరని బాధపడుతున్నారో మీకు ఆయనే తల్లిగా తండ్రిగా ఉండబోతున్నాను మాట్లాడుతున్నాడు. And God speaks today that those who don't have father and mother, now he is going to be your father and mother in your life. మీ శిరస్సు పైన ఆనంద తైలం కుమరించబడబోతుంది. And the joyful oil is going to be poured on your head. మిమ్మల్ని చుట్టూ దేవదూతలు ఆవరించి ఉన్నారు. The angels have surrounded around you. అగ్నిస్తంభం మేఘస్తంభం మీతో కూడా ఉంది. The fire pillar and the cloud pillar is around you. హల్లెలూయా. Hallelujah. ఎవరు మిమ్మల్ని
ఏ హాని తలపెట్టలేడు. Nobody can harm you. మీకు విరోధంగా చెప్పిన చేతబడి శక్తులు మంత్ర ప్రకటనలు లయమైపోతాయి. All the black magic powers and the magical powers which are fashioned against you will be destroyed. దేవుని చేత మీరు దీవించబడబోతున్నారు. You're going to be blessed by God. వర్ధిల్లబోతున్నారు. You're going to flourish it. హల్లెలూయా. Hallelujah. ఇదివరకు లేని గాడ్స్ ఫేవర్ ని మీరు చూడబోతున్నారు. The unusual favor of God which you have never seen in your life, you're going to see now. హల్లెలూయా. Hallelujah. ఆ ఫేవర్, ఆ గాడ్స్ ఫేవర్ అనేది మీ జీవితంలో ఇదివరకు మీరు సాధించలేని వాటిని సాధించినట్టుగా మీకు తోడ్పడబోతుంది. And this God's favor is going to make you achieve things which you have never achieved in your life before. దేవుని యొక్క వెలుగు చేత ఆవరించబడబోతున్నారు. You are going to be engrossed with the light of God. నేను చెప్పిన ప్రతి ప్రవచనం నెరవేర్చబడగాక. May all the prophetical words what I pronounced over you ఎవరెవరు be పిల్లల నిమిత్తం fulfilled. బాధపడుతున్నారో తల్లిదండ్రులుగా మీ పిల్లల విషయంలో శుభవార్త వినబోతున్నారు. And those who are worried about your children, you are going to hear a good news on behalf of your children. దూరదేశంలో ఉన్న వారిని దేవుడు దర్శిస్తున్నాడు. And those who are in far off places, God is visiting you. మీ బంధువులు గాని మిత్రులు గాని ఎవరైనా దూరంగా ఉంటే వారికి దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. If your relatives or friends are very far off, God is going to do a miracle in their lives. అటువంటి అద్భుతమైన సాక్ష్యాన్ని వినబోతున్నారు. You are going to listen to such a miraculous ఈ నెల testimony. పాటు మీరు దేవునికి మహిమను చూస్తారు. All through this month you will see the glory ఆయన of God. ప్రొవిజన్ You are చూడబోతున్నారు. going to see the provision of God. ఆయన నడిపించే విధానం మీకు కనబడబోతుంది. And you are going to see the way God leads you. మిమ్మల్ని లోతైన ఆత్మీయ అనుభవానికి నడిపించబోతున్నాడు. God is going to make you to walk in the in-depth spiritual. ఆత్మతో అభిషేకించబడబోతున్నారు. You are going to be anointed with the Spirit of God. దేవుని స్వరం వినబడబోతుంది. You are going to listen to the voice of God. దేవుని యొక్క పిలుపు విషయంలో ఎవరైతే అనుమానిస్తున్నారో మీకు చక్కటి మార్గాన్ని దేవుడు చూపించబోతున్నాడు. And those who are doubting in the calling of God, God is going to show you a good way. ఆగిపోయిన ఆశీర్వాదాలు రిలీజ్ కాబోతున్నాయి. The stopped blessings are going to be released మీ upon ఉద్యోగ you. విషయంలో అద్భుతం జరగబోతున్నాయి. Regarding your job, a miracle is going to happen. ప్రభువా ఇప్పుడు ఆశీర్వదించండి. Lord, right now bless them, Lord. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. In Jesus' name we pray and ask, Lord. ఆమేన్. Amen. ఎబ్రీ పత్రిక 6:14 ఈ నెల దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానం. And God's promise for this month is Hebrews chapter 6 and verse 14. ఈ వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థన చేయండి. Uphold this promise and pray. ఈ రోజు వాక్య ధ్యానానికి 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయం 10-11 వచనం నుండి మాట్లాడాలని పరిశుద్ధాత్మతో ప్రేరేపించబడుతున్నాను. Today I am very much inspired by the Holy Spirit to speak to today's meditation word from 2 Kings chapter 12 verses 10 and 11. ఈ యొక్క ఇన్సిడెంట్ ఎలియాతో సంబంధించిందిగా మనకు కనపడుతున్నాయి. And this incident is very much related to the life of Elijah. 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనం. 2 Kings chapter 12 verses 10 to 11. ఏలియా ఎలీషా మాట్లాడకుండా వెళుతున్నప్పుడు ఒక అగ్ని రథము అగ్ని గుర్రము వారి ఇద్దరిని వేరు చేసిందంట. తర్వాత ఏలియా సుడుగాలి చేత పరలోకానికి కొనుపోబడ్డాడు. Elia and Elijah were sojourning by talking to each other, and meanwhile the fire chariot appeared and Elijah disappeared in the whirlwind. పరిశుద్ధాత్మ దేవుడు అగ్ని గుర్రముగా కనపడటాన్ని మనం చూస్తున్నాం. We can see that the Holy Spirit appears in the form of fire chariot. పరిశుద్ధాత్మ దేవుడు అగ్ని రథముగా ప్రత్యక్షమయ్యాడు. The Holy Spirit revealed himself as fire chariot. ఆ అగ్ని రథం నుండి వెల్లడైన సుడుగాలి ఏదైతే ఉందో ఆ సుడుగాలి ఏలియాను పరలోకానికి తీసుకువెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం. The whirlwind that is released from the fire chariots is taking Elijah into heaven. దేవుని నామానికి స్తోత్రం. All glory be to God. హల్లెలూయా. Hallelujah. వాస్తవానికి పరిశుద్ధాత్మ దేవుడు అగ్ని రథముగా ప్రత్యక్షమయ్యాడు. And the Holy Spirit revealed himself as a fire chariot. ఆ అగ్ని రథం ఇక్కడే ఉండిపోయింది. The fire chariot remained here itself. అగ్ని రథం తీసుకొని రాబడలేదు. And the fire chariot was not taken. అగ్ని రథం నుండి వెల్లడైన సుడుగాలి మాత్రమే ఏలియాను పరలోకానికి తీసుకెళ్ళింది. But only the whirlwind that is released from the fire chariot took Elijah into heaven. ఈ సుడుగాలి పరిశుద్ధాత్మ యొక్క శక్తిని మనకు తెలియపరుస్తున్నాయి. And this tells about the power of
This fire chariot tells about the power of the Holy Spirit. దేవుని నామానికి మహిమ కలుగును గాక. All glory be to God. హల్లెలూయా. Hallelujah. ఈ రోజు కూడా ఈ అగ్ని రథం మన మధ్యలో ఉంది. And today also this fire chariot is amidst us. అగ్ని రథం వెళ్ళలేదు. The fire chariot did not go. పై నుండి దిగి వచ్చిన అగ్ని రథం ఇక్కడే మన మధ్యలోనే ఉన్నాయి. The fire chariot that came from heaven is amidst us. మనలోనే ఉన్నాయి. It is inside us. మన మధ్యలోనే ఉన్నాయి. It is amidst us. ఆ దినములో అగ్ని రథం నుండి వెల్లడైన సుడిగాలి ఏలియాను ఎలాగైతే పరలోకం తీసుకెళ్ళిందో, వేరొక మండలానికి తీసుకెళ్ళిందో, అదే అగ్ని రథంలో నుండి వెల్లడబోతున్న అభిషేకము శక్తి మనలను వేరే మండలానికి తీసుకెళ్ళబోతున్నాయి. And the whirlwind which has man revealed from the fire chariot how it has taken Elijah into the realm of the heaven. Likewise the fire chariot that remained here amidst us, it is going to give us and fill us with the power and the strength of God. అగ్ని రథము ఈ భూమిని విడిచి వెళ్ళలేదనే దానికి అద్భుతమైన ఎగ్జాంపుల్ ని ఎలీషా జీవితంలో మనం చూస్తున్నాం. As a proof that the fire chariot is amidst us, we can see through the example of Elijah. హల్లెలూయా. Hallelujah. వెరీ నెక్స్ట్ ఎలియా తర్వాత ఎలీషాను చూస్తున్నాం. After very next to Elijah we can see Elisha. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. ఎలీషా ప్రార్థన చేస్తున్నప్పుడు తన యొక్క సేవకుని యొక్క తన పరిచారకుడి యొక్క కళ్ళు తెరవమని ప్రార్థన చేస్తున్నప్పుడు కళ్ళు తెరచాడు దేవుడు. బైబిల్ చెప్తుంది ఆయనకు అగ్ని రథమైన గుర్రములను రథములు కనపడిందంట. 2 రాజుల గ్రంథం 6వ అధ్యాయం 17వ వచనం. We can see in 2 Kings chapter 6 and verse 17 that when Elisha prayed for the helper's eyes to be opened, and he opened his eyes and he saw the fire chariot and the horses. సో ఇది ఒక మంచి గుర్తుకు అడయాలం. So it's a good sign. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. నా అగ్ని రథం ఇక్కడే ఉంది. Now the fire chariot is here. పరిశుద్ధాత్మ దేవుడు ఈ భూమిలోనే ఉన్నాడు. The Holy Spirit is here on this earth. ఈ భూమి మీద పంపించబడిన పరిశుద్ధాత్మ దేవుడు ఈ భూమిలోనే మన మధ్యలో సంచరిస్తున్నాడు. The Holy Spirit who was said amidst us, he is amidst us, lingering among us. నీ జీవితంలో కూడా ఈ యొక్క అగ్ని రథముగా దిగి వచ్చిన పరిశుద్ధాత్మ దేవుడు వేరు వేరు రూపములో నిన్ను ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు. And the Holy Spirit who has come here in the form of the fire chariots is ready to bless you in different areas of your life in different manner. పరిశుద్ధ గ్రంథంలో యేసయ్య అనే ఒక ప్రవక్త కనబడుతున్నాడు. We can see the prophet Isaiah. దేవనామానికి స్తోత్రం. All glory to God. ఆయన ఒక పరిచర్య ఇంకా విస్తరింప చేయడానికి దేవుడు ఆయన శుద్ధీకరించాల్సి వచ్చింది. And to multiply his ministry, God has to touch him. శుద్ధీకరించేవాడు పరిశుద్ధాత్మ దేవుడు. The Holy Spirit is the one who sanctifies. ఈయనకు అగ్ని రథం వలె కనపడకపోయినా, though it did not appear as a holy chariot, అగ్ని రథం నుండి వెల్లడైన ఆ బలిపీఠపు అగ్ని ఆయన శుద్ధీకరించింది. but the fire that was released from the fire chariot upon the altar sanctified him. Hallelujah. Hallelujah. ఆయనకు ఒక నెప్పు రూపములో కనపడ్డాడు. It came as a burning coal. హల్లెలూయా. Hallelujah. దేవనామానికి స్తోత్రం. All glory be to God. ఆయన శుద్ధీకరించబడ్డాడు. He was sanctified. నేను పాపాత్ముడని కేకలు పెట్టడం ప్రారంభించాడు. And he began to shout that I am a sinner. పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పింపజేశాడు. The Holy Spirit convicted him. దేవనామానికి స్తోత్రం. All glory be to God. హల్లెలూయా. Hallelujah. తన పాపాన్ని ఒప్పుకున్నట్టు చేశాడు. The Holy Spirit made him to convict of his sins. ఇంతకాలం ఏమనుకున్నాను, నేను పరిశుద్ధుని అనుకుంటున్నాడు. Until then he thought that he was a sanctified person. నేను సేవకుని కాబట్టి నేను పరిశుద్ధుని అనుకుంటున్నాను. He thought that because I'm a minister of God, I'm a very holy man. కానీ తర్వాత దేవుడు ఆయన పాపాన్ని ఎత్తిపట్టడం మొదలుపెట్టాడు. And later on God has upheld his sin. ఆయన పరిశుద్ధపరచడం ప్రారంభించాడు. And he began to sanctify him. పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోజు మీతో మాట్లాడుతున్నాడు. Today the Holy Spirit God is speaking to you. నిన్ను పరిశుద్ధపరిచేవాడు పరిశుద్ధాత్మ దేవుడే. The Holy Spirit is the one who cleanses you. నీ మధ్యలో పరిశుద్ధాత్మ దేవుడు సంచరిస్తున్నాడు. The Holy Spirit God is moving amidst ఏ you. రూపంలో సంచరిస్తే ఏంటి? In whatever manner he
moves amidst you, it doesn't matter. ఏ ఆకారములో ఆయన దిగి వస్తే ఏంటి, No matter in what form he comes down. నువ్వు పరిశుద్ధపరచబడుతున్నావు, And you are being నువ్వు sanctified. శుద్ధీకరించబడుతున్నావు. You are being cleansed. హల్లెలూయా, Hallelujah. దేవనామానికి మహిమ కలుగును గాక. All glory be to God alone. శుద్ధీకరించేవాడు మొదటిగా వ్యక్తికి కనపడే సూచన ఏంటంటే అతను దేవుని దర్శించడం ప్రారంభిస్తాడు. And the first sign that you being sanctified is you will have the encounter of God. హల్లెలూయా, Hallelujah. మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వచనం, Matthew chapter 5 and verse 8. ఎబ్రీ పత్రిక 12వ అధ్యాయం 14వ వచనం. It's in Hebrews chapter 12 and verse 14. ఈ రోజు దేవుని దర్శించబోతున్నారు. Today you are going to encounter God. ఆయన స్వరం వినబోతున్నారు. You are going to listen to the voice of God. అందుకొరకే పరిశుద్ధాత్మ దేవుడు శుద్ధీకరించేవాడుగా మీ మధ్యలో That సంచరిస్తున్నాడు. is the reason the Holy Spirit is moving amidst you as a sanctifier. ఇశ్రాయేలు ప్రజల యొక్క జీవితంలో అయితే పరిశుద్ధాత్మ దేవుడు అగ్నిరథముగా కనిపించిన పరిశుద్ధాత్మ దేవుడు అగ్నిరథం నుండి అగ్ని స్తంభంగా ప్రత్యక్షమయ్యాడు. For the people of Israel, the Holy Spirit God appeared from the fire chariots as a fire pillar amidst them. నిర్గమకాండ 13వ అధ్యాయం 22వ వచనం. It is in Exodus chapter 13 and verse 22. దేవనామానికి స్తోత్రం. All glory be to God. అగ్ని స్తంభంగా వాళ్ళు నడిపించాడు. And he led them as a fire pillar. ఎడారిలో నడవటం అనేది అంత ఈజీ కాదు. It is not easy to walk in the wilderness. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా, Hallelujah. అన్ని రకాల సమస్యలు ఎదుర్కోవాల్సిందే. And you have to face all kinds of challenges. ఒక రైట్ వేను వెళ్ళాల్సిన మార్గాన్ని కనుగోట కష్టం. And it is difficult to find the right way to go. రాత్రుల్లో రకరకాల శోధనలు వస్తాయి. And during the night you will face different క్రూర kinds of problems. జంతువులు తిరుగుతాయి. And very wild animals, they wander. చీకటిమయంగా ఉంటది. It will be full of darkness. హల్లెలూయా, పిలిస్తే కూడా ఎవరు పలకరు. And if you call for help also nobody responds to it. జన సంచారం ఉండదు. There will be no crowd or population there. కానీ అటువంటి క్లిష్ట పరిస్థితుల్లో పరిశుద్ధాత్మ దేవుడే అగ్ని స్తంభముగా వాళ్ళకు ముందు వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం. So in that crucial times it is the Holy Spirit God that moved as a fire pillar ahead of them. నీ జీవితంలో ఇటువంటి ఒక క్రూషియల్ టైం ఉందేమో. Maybe in your life you may be having a such crucial time. నీ ప్రయాణం ఎడారిలో ప్రయాణించినట్టుగా ఉందేమో. Maybe your life is like sojourning in the wilderness. ఎట్టు వెళ్ళాలో ఎక్కడికి పోవాలో నీ మార్గం ఏంటో దేవుని చిత్తం ఏంటో తెలియక నువ్వు సంశయిస్తా ఉన్నావేమో. Maybe you are doubting the way of journey or going where to go and what is the will of God. నా భవిష్యత్తు ఎలా ఉండబోతుందేమో కలవరపడుతున్నావేమో. You might be worried that how my future is going to be. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. The Holy Spirit God is speaking. ఇదిగో నేను అగ్ని స్తంభంగా మేఘపు స్తంభంగా నీ ముందు వెళ్తున్నాను. See, I am going as a fire pillar, cloud pillar before you. నేనే నిన్ను నడిపించే నాయకుణ్ణి. I am the leader who leads you. నీకు తోడుగా ఉంటాను. I will be with you. నిన్ను నడిపిస్తాను. I will make you walk. నీకు ఏది తక్కువ కాదని ప్రభు చెప్తున్నాడు. And God says nothing you will lack in your life. కొత్త నిబంధనలో మనం చూసినప్పుడు When you see in the New Testament, పరిశుద్ధాత్మ దేవుడు అగ్ని నాలుక వలె ఆయన దిగి వచ్చాడు. the Holy Spirit descended upon like the fire tongues. అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం 4వ వచనం 3-4 వచనం. We can see in Acts chapter 2 verses 3 and 4. ఇక్కడ కూడా మనకు బలమైన గాలి కనపడుతుంది. Here also we can see the strong wind. ఏలియా కాలంలో కనపడుతున్న బలమైన గాలి అగ్ని నాలుక నుండి వెల్లడైనట్టు మనం చూస్తున్నాం. We can see that strong whirlwind that appeared in the time of Elijah is also seen here as a strong wind in the form of cloven tongues. వాళ్ళందరూ అన్య భాషలు మాట్లాడారు. They all spoke in different tongues. అన్య భాషలు మాట్లాడటం కొత్త నిబంధన ఆశీర్వాదంలో ప్రధానము. The speaking in tongues is the first fruit blessing of the New Testament. హల్లెలూయా, Hallelujah. కొత్త నిబంధన ఆశీర్వాదం. It is a New Testament blessing. హల్లెలూయా, Hallelujah. కొత్త నిబంధన ఆశీర్వాదం ఏంటో తెలుసా? Do you know what is the meaning of the New Testament blessing? పాత నిబంధనలో కనబడని ఆశీర్వాదాలు కొత్త నిబంధనలో కనపడితే అది దేవుని బిడ్డలారా కొత్త నిబంధన ఆశీర్వాదముగా మనకు కనపడుతుంది. The blessings which don't appear in the Old Testament and if you find them in the New Testament, it is called the New Testament blessing. దేవుని నామమునకు స్తోత్రం. All glory be to God. మన జీవితంలో ఏ భక్తులు
అనుభవించలేని ఆశీర్వాదాలు అనుభవిస్తున్నాం. And we in our life we are experiencing such blessings which no saint had experienced. అన్య భాషలతో పాటు అనేక ఆశీర్వాదాలు మన కొత్త నిబంధన ఆశీర్వాదాలుగా మన ముందు ఉంచబడుతుంది. And like the fire tongues, many other New Testament blessings are kept before us. యేసు రక్తం కొత్త నిబంధన ఆశీర్వాదం. And the blood of Jesus is the New Testament blessing. హల్లెలూయా. ప్రభు రాత్రి భోజనం కొత్త నిబంధన ఆశీర్వాదం. The Lord's Supper is a New Testament blessing. అపోస్తల అనుభవం, అపోస్తల పిలుపు కొత్త నిబంధన ఆశీర్వాదం. Apostles' calling is a New Testament blessing. పాత నిబంధనలో ప్రవక్తలు ఉన్నారు కానీ సువార్తికులు లేరు. And in the Old Testament there are prophets but we don't find evangelists. సువార్తీకరణ అనేది కొత్త నిబంధన ఆశీర్వాదం. Evangelism is a New Testament blessing. సంఘం అనేది కొత్త నిబంధన ఆశీర్వాదం. The church is a New Testament blessing. పాత నిబంధనలో సంఘం లేదు. There is no church in the Old Testament. కానీ కొత్త నిబంధనలో సంఘం ఏర్పడింది. But in the New Testament the church was formed. బాప్టిజం కొత్త నిబంధన ఆశీర్వాదం. Baptism is a New Testament blessing. పాత నిబంధనలో బాప్టిజం ఆత్మతో కూడిన బాప్టిజం లేదు. In the Old Testament we don't see the spirit baptism. దేవనామానికి స్తోత్రం. All glory be to God. హల్లెలూయా. Hallelujah. వీటికి అన్నిటికీ మగుడు మీదండి అన్య భాష మాట్లాడటం. For all this the crown of it is the speaking in tongues. ఎప్పుడైతే అగ్ని దిగి వచ్చిందో వాళ్ళు అన్య భాషలో మాట్లాడారు. When the fire came down they spoke in tongues. ఎంతమంది మీరు పరిశుద్ధాత్మ పొందుకున్నారు? How many of you received the spirit of God? హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. మీరందరూ పరిశుద్ధాత్మతో నింపబడాలి. You should all be filled with the spirit of God. అపోస్తల కార్యం 19:1-2 విశ్వాసులైనప్పుడు పరిశుద్ధాత్మను పొందుకున్నారని అడగడం జరుగుతుంది. And in Apostles chapter 19 and verse 1 and 2 it is written, if you are the believers you should have you received the Holy Ghost. విశ్వాసులకు గుర్తే పరిశుద్ధాత్మతో నింపబడి భాషలో మాట్లాడటం. The sign of the believers is that to be filled with the Holy Spirit and speak in tongues. హల్లెలూయా. Hallelujah. ఇదిగో వరంగల్లో మేము 20, 21, 22 3 రోజులు అద్భుతమైన సదస్సు పరిశుద్ధాత్మ విస్ఫోట సదస్సును ఏర్పాటు చేసి ఉన్నాం. In Warangal on 28th, 21st, 22nd we have conducting the Holy Spirit explosion seminar. తప్పకుండా రండి. Please compulsorily come. దూర ప్రాంతాలకు వచ్చిన వాళ్ళకి మేము భోజన ఇతర వసతులు కూడా కలుగజేస్తాం. And those who are coming from far off places we are giving them food and accommodation. అనుమతి ఉచితమే. And entry is free. దేవనామానికి స్తోత్రం. All glory be to God. నా ఆశ తపనంటే ప్రతి ఒక్కరు పరిశుద్ధాత్మతో నింపబడాలి. My complete passion is that everybody should be filled with the Holy Spirit. పరిశుద్ధాత్మ దేవుడే మనల్ని పరలోకం తీసుకువెళ్ళే రథము. The Holy Spirit is the chariot that takes us to the heaven. ఆయన లేకపోతే మనము పరలోకం వెళ్ళలేము. Without him we cannot go to heaven. మన సిద్ధపరిచే వాళ్ళు లేరు. We don't have anyone to prepare us. నువ్వు పరిశుద్ధాత్మతో నింపబడ్డావా? Or you filled with the Holy Spirit? దేవుని మహిమతో నింపబడ్డావా? Or you filled with the glory of God? దైవ శక్తి చేత నింపబడ్డావా? Or you filled with the divine glory of God? పరిశుద్ధాత్మతో నింపబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. What all God wishes is that you be filled with the Holy Spirit. దేవునికి మహిమ కలుగును గాక. All glory be to God alone. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. నీ కొరకు ప్రార్థన చేయడానికి ముందు before I pray for you మీరు మిమ్మల్ని మీరు సిద్ధపరచుకోండి. you should prepare and get ready yourself. ప్రభు దగ్గర క్షమాపణ అడగండి. ask forgiveness at the feet of God. యేసు రక్తంలో కడగబడండి. be washed in the blood of Jesus. అప్పుడు దేవుని ఆత్మతో నింపబడతారు. and you can be filled with the Holy Ghost. దేవునికి శక్తి చేత నింపబడతారు. you will be filled with the power of God. హల్లెలూయా. hallelujah. పరిశుద్ధాత్మ దేవుడు మీకు ప్రత్యక్షంగా పోతున్నాడు. the Holy Spirit God is going to reveal himself to you. He is going to anoint you. వరాలతో He is నింపబోతున్నాడు. going to fill you with the gifts. 9 వరాలతో He is going to నింపబోతున్నాడు. fill you with the 9 gifts. ఆయన మహిమములో ఆవరించబోతున్నాడు. His glory is going to surround you. ఈ సమయంలో చిన్న ప్రార్థన చేస్తాను. With this prayer, at this time I offer a small prayer. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, Our dear faithful heavenly Father, నీకు వందనాలు ప్రభువా. we thank you Lord. మమ్మల్ని క్షమించండి ప్రభువా. Forgive us all of us పరిశుద్ధ Lord. పరిచండి ప్రభువా. Sanctify all of us Lord. ప్రతి ఒక్కరి మీద పరిశుద్ధాత్మ కుమరించబడునుగాక. May the Holy Spirit come upon everybody ప్రతి Lord. ఒక్కరి మీద వెలుగు ఆవరించునుగాక. May the mighty light of God come upon అన్య everybody. భాషలు May మాట్లాడుదురుగాక. they speak in unknown tongues యేసు Lord. నామములో, In Jesus name. యేసు నామములో In Jesus ప్రతి name. ఒక్కరు అభిషేకించబడుదురుగాక. May all of you be anointed. దేవుని మహిమ దిగునుగాక. May the glory of God descend upon all of మీరు you. ఆశీర్వదించండి. You only bless Lord. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. In Jesus name we pray and ask Lord. ఆమేన్. Amen.
వరంగల్లో దహించు అగ్ని, పరిశుద్ధాత్మ విస్ఫోటన సదస్సు ఆగస్ట్ 20, 21, 22 తేదీలలో ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు పాస్టర్ ఫోర్డ్ గారు బెంగళూరు, డాక్టర్ జయశీలన్ గారు చెన్నై, డాక్టర్ థామస్ గారు, డాక్టర్ శివ థామస్ గారు దహించు అగ్ని మినిస్ట్రీస్ రాజమహేంద్రవరం. స్థలం అంబేద్కర్ భవన్, LGO కాలనీ రోడ్, పాత RTC డిపో, హనుమకొండ, వరంగల్. మరిన్ని వివరాలకు 9494940072 మరియు 73. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని సేవకుల కూడిక ఆగస్ట్ 26వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్ రాజమహేంద్రవరం. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. మరిన్ని వివరాలకు 9494940072 మరియు 73. ఇది కుటుంబ ఆశీర్వాద కూడిక. ఇక్కడ మేము మా కుటుంబాలను కట్టుకున్నాం. మరి మీరు? అయితే ప్రతి శుక్రవారం రాజమహేంద్రవరంలో జరిగే ఈ కుటుంబ ఆశీర్వాద కూడికలో పాల్గొనండి. ఈ కూడిక జరుగు స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. సికింద్రాబాద్ లో దహించు అగ్ని అద్భుత అసాధారణ కూడిక ప్రతి శనివారం సాయంత్రం 5 గంటల నుండి ప్రారంభించబడును. స్థలం SPG చర్చ్ గ్రౌండ్, అల్ఫా హోటల్ వెనుక, సికింద్రాబాద్. మరిన్ని వివరాలకు 9494940074 మరియు 75. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని అభిషేక ఆదివారపు ఆరాధన ఇప్పుడు ప్రతి ఆదివారం ఉదయం 9:30 నుండి ప్రారంభించబడును. తప్పక పాలు పొందండి, దైవిక ఆశీర్వాదం పొందండి. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. మీ ప్రార్థన అవసరతలకు 9494940072 మరియు 73. ఈ టీవీ కార్యక్రమాన్ని చూసి ఆశీర్వదించబడినట్లయితే దహించు అగ్ని టీవీ పరిచర్యకు మరియు బ్లెస్సింగ్ ల్యాండ్ కు సహకరించండి. దహించు అగ్ని ట్రస్ట్ కరెంట్ అకౌంట్ నంబర్ 357222444370, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మెయిన్ బ్రాంచ్, రాజమహేంద్రవరం. మై అడ్రస్ డాక్టర్ థామస్, దహించు అగ్ని మినిస్ట్రీస్, తుమ్మలోవా, రాజమహేంద్రవరం.